తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మాకు విజయం కలుగజేయ దేవా, మీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయి దేవా, మీకే మహిమ. ప్రేమగల మా తండ్రి, మీకే ఘనత. అబ్బా తండ్రి, మీకే స్తోత్రం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్పినటువంటి మా ప్రభా, మీకే ఘనత. జీవజలములు నిచ్చువాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. జీవము గల మా దేవ, మీకే స్తోత్రం. జీవాధిపతి అనేటువంటి మా దేవ, నీకే స్తోత్రం. మహాదేవ, మీకే ఘనత. మహోన్నతుడు మా దేవ, మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. జీవం గల మా తండ్రి, మీకే స్తోత్రం. ఇజ్రాయేల్కు తండ్రి, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ యొక్క వెలుగై ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్కు ఆదరణ అయినటువంటి వాడా, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్కు ఆశ్చర్యమైనటువంటి వాడా, నీకే మహిమ. ఇజ్రాయేల్కు ఆధారమైనటువంటి వాడా, మీకే స్తోత్రం. ఇజ్రాయేలును పరిపాలించే అధిపతి, నీకే స్తోత్రం. ఇజ్రాయేలుకు కాపరి, మీకే మహిమ. ఇజ్రాయేలు సృష్టికర్త, మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, మీకే మహిమ. కృపగల ఆత్మదేవ, మీకే స్తోత్రం. కుమారుని యొక్క ఆత్మదేవ, మీకే ఘనత. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ, నీకే మహిమ. సర్వోన్నత శక్తి అయినటువంటి ఆత్మదేవ, మీకే ఘనత. నిత్యుడొక ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవ, నీకే మహిమ. ప్రభు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. జ్ఞానము గల ఆత్మదేవ, మీకే స్తోత్రం. మమ్మును ఓదార్చువాడైనటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. జీవింపజేయ ఆత్మదేవ, మీకే స్తోత్రం. బలమునకు ఆధారముగా ఆత్మదేవ, నీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, కీర్తన గ్రంథము 103:12 సెలవిచ్చిన రీతిగా నాయన, పడమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమణ మనకు అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా నాయన, ఇదిగో తండ్రి నాయన, తండ్రి తన కుమారుని ఎట్లా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎట్లా జాలిపడినని లేఖనంలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా ఎడల జాలి పడినాయా, దయించి మా పాపలన్నీ మన్నించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇష్టోపత మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మీ కృపా కాపుదల తండ్రి మీ మెండైన దీవులతో నింపమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యవన బిడ్డలకు అందరికీ నాయన మీ సన్నిధి తోడించండి ఆయన. యవనస్తులు తప్పక తొట్టిల్లుదరని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. యవనస్తులు తండ్రి వాక్యం వల్ల తన నడతను స్థిరపరుచుకొని తండ్రి యేసేపు వలె పరిశుద్ధులుగా బ్రతినట్లు నాయన యవన బిడ్డలకు అందరికీ నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. యవన బిడ్డలందరి కొరకు నాయన, కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలే కానీ నాయన ఇగో నాయన చదువుకోవడానికి వెళుతున్నటువంటి ప్రతి విద్యార్థిని తండ్రి నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని, ఎవరి బిడ్డలకు జ్ఞానమును, బుద్ధిని, వివేకమును వారికి అనుగ్రహించి తండ్రి మీ తండ్రి నాయన మీ కృప చొప్పున బిడ్డలను నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, ప్రతి కుటుంబానికి తండ్రి మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని ఆర్థిస్తున్నామయ్యా. అయ్యా, ఏ కుటుంబంలో నాయన ఒకరు రక్షణలోనికి వచ్చి ఇంకొకరు రక్షణలోనికి రాలేనటువంటి బిడ్డలు ఉన్నారో అటువంటి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన భార్య భర్తలు ఇరువురు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు నాయన వారందరికీ
నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయించి నాయన బిడ్డలందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో ఉదయం సాయంకాలము ప్రార్థన చేయనట్లు నాయన ప్రతి కుటుంబంలో తండ్రి మీరే ఏలుబడి చేయనట్లయినా సహాయము చేయమని ప్రతి ఒక్క కుటుంబం గురించి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి నాయన తండ్రి ఇగో సార్వత్రిక సంఘంలో నాయన ఏ బిడ్డ అయితే శోధనలోను, బాధల్లోను, వేదల్లోను నాయన ఇరుకుల్లోను పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ, నేత్రాశలో కానీ, నాయన గర్వంలోని కానీ తండ్రి పడిపోయి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి బిడ్డలను ఆయా బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నాను నాయన. సాతాన్ తంత్రాల నుంచి విడిపించమని అడుగుతున్నాం నాయన. అనారోగ్యంలో నుంచి నాయన ఏ బిడ్డ అయితే తండ్రి అనారోగ్యంతో బాధపడుతుందో అటువంటి బిడ్డను అందరినీ నాయన విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఏ బిడ్డ అయితే అప్పుల బాధల్లోనూ నాయన అనేక బంధకాలలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి విడిపించండి నాయన. అనేక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ విడుదల దయచేయండి నాయన. శోధన నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీరు విడిపించి తండ్రి సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఈ లోక ఆశలలో నుండి, సాతాను తంత్రాలలో నుండి బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం నాయన. బాధల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నామయ్యా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా మిగిలిన ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలకి తండ్రి శాంతిని, సమాధానము, రక్షణను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా మా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శాంతిని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఇక ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజల్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు అనేక మంది సువార్త చేయుచుండగా అడ్డగిస్తున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా తండ్రి అధికారులందరికీ కూడా తండ్రి మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయినా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయినా. జ్ఞానము గల హృదయాన్ని దాయిచ్చండి అయినా. అటు శాసనసభ్యులనే కానీ తండ్రి, ఇటు పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారందరికీ రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చమని తండ్రి మీ దయారెక్కల చాటున బిడ్డలందరినీ భద్రపరచమని దాన్ని మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నాను ఆయన. ఈ కాల సమయంలో తండ్రి నాయన ఏ బిడ్డ అయితే తండ్రి ఇదిగో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో నాయన ఆ కుటుంబాలను అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను నాయన. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన సంఘము కొరకు, సంఘములో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చండి నాయన. మేమందరము తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటు మేము కలిగి ఉన్నట్లు నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన వాక్య పరిచయం చేస్తున్నటువంటి వారిని కానీ, కాపరులే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే వారికి ఆరోగ్యం దయచేయండి అయినా. ఇక నేను వాక్యం సరిగా విభజించి బోధించడానికి కావలసిన జ్ఞాన హృదయం వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో వారికి స్వస్థ దయచేయమని వేడుకుంటున్నాయినా. ఇగో తండ్రి మరి మీ సన్నిధిలోనైనా ఇక నేను ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఇదిగోనైనా తండ్రి మీ సన్నిధిలో ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి నాయన స్కూల్, కాలేజీకి వెళుచున్న ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని మెండైన దీవులతో నింపమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి ఇగోనైనా సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇగోనైనా సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ తోడుంచండి అయ్యా. ఇగో తండ్రి పండలంటే రాధ హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించండి ఆయన. ఇగోనైనా సువార్తకు నాయన లోబడే తత్వము నాయన వారికి అనుగ్రహించండి ఆయన. నీవే జీవము గల దేవుడని వారు గుర్తెరిగినట్లు వారు మనోనేతలను వెలిగించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము ఆత్మతోనూ, మనస్సుతోనూ తండ్రి మేము ప్రార్థన చేయనట్లు మాకు అందరికీ అట్టి కృపాటి ధన్యత మాకు అందరికీ దాయిచ్చండి ఆయన. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనా శక్తిని దాయిచ్చండి ఆయన. ఇర్మియావులు రోధించే ప్రార్థనా శక్తి మాకు దాయిచ్చండి అయ్యా. మేము ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చిత్తక తొక్కించమని అర్థిస్తున్నామయ్యా. పురుటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి
ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి నాయన మీ సహాయము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పిల్లలేక బాధపడుతున్నటువంటి ప్రతి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హన్నాని, జకర్యాని, అబ్రహామును, సారమ్మను ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో పిల్లలు లేనటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సాతాను తంత్రాల్లో పడిపోకుండానట్లు నాయన మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఇగో తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ఇక అడవులలో నివసిస్తున్నటువంటి గిరిజనులనే కానీ కుటుంబాలనే కానీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి అయ్యా. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నటువంటి ఈ ఎందరో బిడ్డలను ఆయన ఇగో నేను నీవే నిజమైన దేవుడు ఉన్నారు గుర్తెరిగినట్లు తండ్రి వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా తండ్రి, నువ్వు జీవం గల దేవుడు ఆయన. ఇదిగో తండ్రి సమస్తము నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ప్రతి హృదయాన్ని నాయన ఇగో నేను కట్టమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి ఉదయానికి తండ్రి జ్ఞాన హృదయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సృష్టికర్త అయిన మిమ్మల్ని ఎరిగినట్లు తండ్రి, మిమ్మల్ని ఆరాధించినట్లు, మిమ్మల్ని పూజించినట్లు అట్టి ధన్యత మాకు దయచండి ఆయన. మేమందరము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ తండ్రి నేను మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు అట్టి ధన్యత, అట్టి కృప, అట్టి భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులు ప్రేమించువారుగా స్వస్థ బుద్ధి కలవారుగా ఉండినట్లు తండ్రి అట్టి నాయన అట్టి బుద్ధి జ్ఞానము తండ్రి స్త్రీలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇక మరి ముఖ్యముగా తండ్రి గారైనా స్త్రీలు అనుకోగలిగి స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రము చేత కానీ జడలతోనైనా బంగారంతోనైనా మిలుగుల వెలగల వస్త్రంతోనైనా అలంకరించుకొనక సత్క్రియలైనటువంటి అలంకారము కలిగి ఉండినట్లయినా అట్టి ధన్యత నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాయిచ్చేనైనా. సాతాను తంత్రాల్లో మేము పడిపోకుండానట్లు నాయన ఇక ఏ విధమైన నేత్రాశలో కానీ మేము పడిపోకుండానట్లు మా నాలుకలను మా శరీరాన్ని లోబరుచుకొని ఆత్మానుసారులుగా బ్రతినట్లు నాయన ప్రతి ఒక్కరికి అట్టి ధన్యత దాయిచ్చేయమని మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి అవర్గడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావలసిన సిద్ధపడి మాకు అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ పరలోక కణాన ప్రయాణంలో మీ సన్నిధి తోడించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.